జనక మహారాజు నదీ తాను యొక్క గొప్పతనం విన్న తరువాత వశిష్ఠుల వారిని చూసి ఇలా అన్నాడు. ఓ మహాత్మా, నీ మాటలు అమృతంలా ఉన్నాయి. ఎంత విన్నా నా మనసుకి తృప్తి తీరడం లేదు. నాది ఒక చిన్న కోరిక. దయచేసి నాకు చెప్పండి. కార్తీక మాసంలో ఏ ఏ దేవతలను ఉద్దేశించి వ్రతం చేయాలి? ఈ కార్తీక మాసం ప్రభావం గురించి ఇంకొంచెం వివరంగా చెప్పండి అని ప్రార్థించాడు. వశిష్ఠుల వారు ఆ మహారాజు కోరికను విని కార్తీక మాసం యొక్క గొప్పతనాన్ని వివరించడం మొదలుపెట్టారు. మహారాజా, సకల పుణ్యాన్ని ఇచ్చే కార్తీక మాసం ప్రభావం గురించి ఇప్పుడు చెప్తాను. జాగ్రత్తగా విను. ఈ కథలు వింటే చాలు, మీ సకల పాపాలు పోతాయి. అన్నీ పుణ్యాలే మీ సొంతం అవుతాయి. కార్తీక మాసంలో సాయంకాలం వేళ శివాలయంలో పరమేశ్వరుడికి ప్రీతి కలిగేలా దీపారాధన చేస్తే చాలు, అన్ని పుణ్యాలే కలుగుతాయి. మీరు గోపురం దూరం దగ్గర గాని, లింగానికి ఎదురుగా గాని ఆవు నెయ్యితో దీపం పెడితే వాళ్ళే అన్ని ధర్మాలు తెలిసిన ధర్మాత్ములు అవుతారు. ఒకవేళ ఆవు నెయ్యిని ఉపయోగించే శక్తి లేకపోతే నువ్వుల నూనెతో గాని, కనీసం ఉప్పు నూనెతో గాని, లేదా నారింజ నూనెతో గాని ఈశ్వరునికి దీపం పెట్టవచ్చు. వీటిలో ఏది దొరకనప్పుడు ఆముదంతోనైనా తప్పకుండా దీపారాధన చేయవచ్చు. అసలు ఈ వ్రతం పుణ్యం కోసమే కాదు, కొంతమంది ఆర్భాటం కోసం చేస్తారు. కొందరు ఏదైనా ఫలితం ఆశించి చేస్తారు. ఇంకొందరు పేరు ప్రఖ్యాతుల కోసమే చేస్తారు. అయితే మీరు ఏ విధంగా సరే తెలిసి దీపం పెట్టినా, తెలియక పెట్టినా ఆ దీపారాధన మహిమను మాత్రం తప్పకుండా పొందగలుగుతారు. దీనికి సంబంధించిన ఒక అద్భుతమైన కథ ఉంది. ఇప్పుడు ఆ కథ ఏంటో చెప్తాను, వినండి అని వశిష్ఠుల వారు జనక మహారాజుకు కథ చెప్పడం ప్రారంభించారు. పూర్వం పాంచాల దేశాన్ని పరిపాలించి ఒక మహారాజు ఉండేవాడు. ఆయన అష్టభోగాలను అనుభవిస్తున్నాడు. సంపదలో ఏకంగా కుబేరునే మించిపోయాడు. అంత సంపద ఉన్నా ఆయనకు మనశ్శాంతి లేదు. కారణం ఏంటంటే ఆయనకు సంతానం లేదు. బిడ్డలు లేకపోతే సద్గతులు కలగవని ఆయన గట్టిగా నమ్మేవారు. అందుకే ఎలాగైనా సంతానం పొందాలని అనేక వ్రతాలు, దానాలు చేశాడు. చివరికి గోదావరి నది తీరాన్ని చేరుకుని అక్కడ ఘోరమైన తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఒకరోజు ఆయన అలా తపస్సు చేస్తూ ఉండగా గోదావరిలో స్నానం చేయడానికి వచ్చిన పైనల్పుడు అనే మహాముని తపస్సు చేస్తున్న రాజుని చూశారు. రాజా, నువ్వెందుకు ఇలా తపస్సు చేసుకుంటున్నావు అని అడిగారు. ఆ రాజు సత్యవ్రతుడు కదా, వెంటనే లేచి పైనల్పు మహామునికి నమస్కరించి తన తపస్సు చేస్తున్న కారణాన్ని వివరించాడు. అది విన్న మహామునికి దయ కలిగింది. ఆయన చిరునవ్వుతో ఇలా అన్నారు. మహారాజా, నువ్వు కంగారు పడకు. ఈ కార్తీక మాసంలో స్నానం, జపం, దానం వంటివి చెయ్యి. ముఖ్యంగా సాయంకాలం శివాలయంలో దీపారాధన చేసినట్లయితే నీకు తప్పకుండా సంతానం కలుగుతుంది అని దీవించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ మహారాజు వెంటనే ముని మాటలు శిరస వహించాడు. సంతోషంతో రాజధానికి చేరుకుని కార్తీక మాసం అంతా సదాశివుని భక్తి శ్రద్ధలతో ఆరాధించాడు. ప్రతిరోజు సాయంత్రం దీపారాధన చేశాడు. ఆ దీపారాధన మహిమ వల్ల పట్టపురాణి గర్భవతి అయింది. ఒక శుభలగ్నంలో వారికి పుత్రోదయం కలిగింది. ఆ రాజు ఆనందానికి అంతు లేకుండా పోయింది. ఆ శుభ సందర్భంలో బ్రాహ్మణులకు బట్టలు, ఆభరణాలు ఇచ్చి సంతోషపెట్టాడు. ఆ బిడ్డకు శత్రుజిత్ అని పేరు పెట్టాడు. శత్రుజిత్ శుక్లపక్షం చంద్రుల్లా రోజురోజుకి పెరుగుతూ అద్భుతమైన రూపం, లావణ్యం ఉన్న సూర్యుడయ్యాడు. కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది. యుక్త వయసు రాగానే శత్రుజిత్తుకు ధనమదం పెరిగింది. దానితో గురువుల్ని, బ్రాహ్మణుల్ని ద్వేషించడం మొదలుపెట్టాడు. అంతేకాదు, జాతి సంక్రాంతిని ప్రోత్సహించేవాడిలా తయారయ్యాడు. అదే ఊర్లో ఒక బ్రాహ్మణుని భార్య ఉంది. ఆమె ఎంత అందంగా ఉందంటే తుమ్మెదెల్లాంటి నల్లటి జుట్టుతో, నిండు చంద్రుడు లాంటి ముఖంతో, చిగురాకు లాంటి పెదాలతో, చేపకళ్ళ లాంటి కళ్ళతో, చిలక పలుకులు లాంటి మాటలతో మొత్తం రతిదేవిలో ఉండేది. అందరూ ఆమెను చూసి ముగ్ధులయ్యేవారు. ఒకరోజు రాకుమారుడు శత్రుజిత్ ఆమెను చూశాడు. ఆమె సౌందర్యానికి ఆశ్చర్యపోయాడు. వెంటనే ఆమెతో పొందు కోరాడు. ఆ బ్రాహ్మణ స్త్రీ కూడా రాజకుమారుని అందచందాలకి ముగ్ధురాలయ్యింది. అతని కోరికను కాదనలేకపోయింది. ఇద్దరూ కలిసి ఒక రహస్య స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ బ్రాహ్మణ స్త్రీ ఏం చేసిందంటే రాత్రిపూట తన భర్త నిద్రపోగానే మెల్లగా రాజగృహానికి పోయేది. అక్కడ రాకుమారుతో సంతోషంగా గడిపి భర్త మేలుకోకముందే ఇంటికి తిరిగి వచ్చేది. ఈ విధంగా కొంతకాలం గడిచింది. మెల్లమెల్లగా
ఆ బ్రాహ్మణ స్త్రీ యొక్క చెడు ప్రవర్తన అందరికీ తెలిసింది. చివరికి ఆమె భర్తకు కూడా అనుమానం మొదలైంది. త్వరలోనే ఆమె చేస్తున్న ఆ రహస్య పనిని అతను పసిగట్టగలిగాడు. ఆ బ్రాహ్మణుడు ఏ విధంగానైనా సరే ఆమెను నరకానికి పంపాల్సిందే అని నిశ్చయించుకున్నాడు. సరైన సమయం కోసం ఎదురు చూడసాగాడు. ఆ స్త్రీ కూడా తన భర్త గమనిస్తున్నాడని కొంచెం జాగ్రత్త పడింది. ఇంతలో కార్తీక పౌర్ణమి వచ్చింది. ఆ రోజు ఆ బ్రాహ్మణ స్త్రీ శివాలయంలో దీపం పెట్టాలని వెళ్ళింది. అదే సమయానికి రాకుమారుడు కూడా గుడికి వచ్చాడు. ఇద్దరి కళ్ళు కలిశాయి. వాళ్ళిద్దరూ తమ కోరికను ఆ గుడిలోనే తీర్చుకోవాలనుకున్నారు. ఆ స్త్రీ వెంటనే తన చీర చెంగు చింపి దాన్నే వత్తిలా చేసి అందులో ఆముదం వేసి ఆ శివునికి దీపారాధన చేసింది. దీపం పెట్టి రాజకుమారుడికి సైగ చేసి ఇంటికి వెళ్ళిపోయింది. రాజకుమారుడు నా కోసం గుడిలో ఎదురు చూస్తూ ఉంటాడు అని ఆమెకు తెలుసు. అందుకే భర్త ఎప్పుడు నిద్రపోతాడా అని ఎదురు చూస్తుంది. ఇక్కడ భర్త అవమానంతో అనుమానంతో కృషించిపోతున్నాడు. ఆయన ఆమె కంగారును గమనించి నిద్ర ముంచుకొస్తున్నట్లు నటిస్తూ దొంగ నిద్ర పోయాడు. భర్త నిద్రించాడని నమ్మకం కుదరగానే ఆమె రహస్యంగా శివాలయం దగ్గరికి వచ్చింది. దీపం ప్రమిద నిండా ఆముదం పోసి బత్తిని ఇంకా పెద్దదిగా చేసి దీపాన్ని ప్రజ్వలింపజేసింది. ఆ వెలుగులోనే రాజకుమారుడితో ఆనందంలో మునిగిపోయింది. అదే సమయంలో ఆమె వెనకాల రహస్యంగా వచ్చిన ఆమె భర్త మెల్లగా తలుపులు వేసి కత్తితో భార్యను పొడిచి చంపేశాడు. వెంటనే ఆ రాజకుమారిని కూడా హత్య చేశాడు. కోపంతో ఉన్న రాజకుమారుడు కూడా చనిపోయేలోపు ఆ బ్రాహ్మణ్ణి చంపేశాడు. ఈ విధంగా ఆ ముగ్గురు ఒకేసారి కార్తీక పౌర్ణమి సోమవారం నాడు చనిపోయారు. బాణాలు తీసుకెళ్ళడానికి యమలోకం నుంచి యమభటులు పాశాలు పట్టుకుని వచ్చారు. అదే సమయంలో శివలోకం నుంచి శివకింకర్లు అంటే శివదూతలు కూడా వచ్చారు. ఆ శివదూతలు రాజకుమారుని బ్రాహ్మణుడి భార్యని విమానం మీద కైలాసానికి తీసుకెళ్లాడు. కానీ భయంకరమైన ఆకారాలతో ఉన్న యమభటులు మాత్రం ఆ బ్రాహ్మణునికి కాలు చేతులు కట్టి యమలోకానికి లాక్కెళ్తున్నారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు యమభటుని చూసి ఆశ్చర్యపోయి అడిగాడు, ఓ యమభటులారా, ఇదేం అన్యాయం? మీరు పొరబడి ఉంటారు. ఆ రాజపుత్రుడు నా భార్య ఇద్దరు మహాపాపాత్ములు. అలాంటి వాళ్ళు విమానంలో కైలాసానికి పోవడం ఏంటి? మరి సదాచారి సంపన్నుడైన నన్ను మీరు ఎందుకు యమలోకానికి తీసుకెళ్తున్నారు? నేనేం పాపం చేశాను? చెడ్డవాళ్ళకు గౌరవం, మంచి వాళ్ళకు శిక్ష. దీనికి కారణం ఏంటి? ఆ ప్రశ్న విని యమదూతలు నవ్వుతూ ఆ బ్రాహ్మణుని ఇలా అన్నారు. ఓ విప్రోత్తమ, నువ్వు సదాచారి సంపన్నుడివై కావచ్చు, కానీ నువ్వు చేసిన ధర్మహత్య. అక్కడ చూడు నీ ఇల్లాలు దురాచారాలు కలిగినదే, మోహం నిండినదే. అయినా సరే ఆమె తన చీర కొంగునే వత్తిగా చేసి ఆ రోజు దీపారాధన చేసింది. ఆ రాజకుమారుడు నిండా కామం కలిగినవాడే అయినప్పటికీ భక్తితో నూనెను ఆ పాత్రలో పూశాడు. కార్తీక సోమవారం ఆ శివుని సన్నిధిలో అజ్ఞానంతో అయినా సరే దీపారాధన చేసినవాడు యోగి అవుతాడు. ఆ కార్తీక దీపం ప్రభావం వల్ల వారిద్దరి పాపాలు పూర్తిగా నశించిపోయాయి. యమదూతల మాటలు విన్న రాజకుమారుడు అప్పటికే శివలోకానికి విమానంలో వెళ్తున్నాడు. ఈ బ్రాహ్మణుని పరిస్థితిని చూసి అతనికి జాలి కలిగింది. వెంటనే కార్తీక సోమవారం తాను పెట్టిన దీపపు పాత్ర యొక్క పుణ్యఫలాన్ని ఆ బ్రాహ్మణునికి దారపోశాడు. ఆ పుణ్యం దక్కగానే ఆ బ్రాహ్మణుడు యమలోకం నుండి తప్పించుకొని తాను కూడా విమానం ఎక్కి కైలాసానికి వెళ్ళిపోయాడు. అందుకే కార్తీక మాసంలో తప్పకుండా దీపారాధన చేయాలి. దీన్ని నిర్లక్ష్యం చేసేవాళ్ళు మహానరకానికి గురవుతారు. కార్తీక మాసం మొత్తం శివాలయంలో కానీ కృష్ణాలయంలో కానీ దీపములను ఉంచి ఆరాధన చేస్తే వారికి దివ్య జ్ఞానం కలుగుతుంది. దానివల్ల మళ్ళీ జన్మ లేని పరమపదం లభిస్తుంది. కార్తీక మాసంలో ఏ స్త్రీ అయినా పురుషుడైనా సరే తమ శక్తి కొద్ది శివకేశమును ప్రీతిగా దీపం పెడితే పాపాలన్నీ పోతాయి. వశిష్ఠుల వారు జనక మహారాజుతో, ఓ జనక మహారాజా, నువ్వు కూడా కార్తీక మాసంలో ఈశ్వర ఆలయాన్ని తోరణాలతో అలంకరింపజేయి. నీకు అన్ని పాపాలు తొలగిపోయి ఖచ్చితంగా ముక్తి లభిస్తుంది అని వివరించారు. మరెందుకు ఆలస్యం? ఈ కార్తీక మాసంలో మీరు కూడా దీపారాధన ఆచరిస్తున్నారా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పక లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి. ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.